2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకని అంటే ఒక 2-3 రోజుల నుంచి మనకి వినిపిస్తున్నటువంటి వార్తలు ఒకసారి పరిశీలించినట్లయితే ముందుగా సోషల్ మీడియా ఇన్ఛార్జిని చేంజ్ చేశారు. భార్గవ రెడ్డి చేతుల్లో నుంచి యశ్వంత్ రెడ్డి చేతుల్లో పెట్టారు. ఇంకా తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒక పక్క టెక్కలి ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాసరావు మీద వస్తున్నటువంటి ఆరోపణల మేరకు అది తీసేసి వేరే వాళ్ళకి అప్పగించారు. వీళ్ళతో పాటుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు కొత్త వాళ్ళని నియమించారు. అయితే కొత్త వాళ్ళని అనలేము, వీళ్ళంతా మాజీ ఎమ్మెల్యేలే. పులివెందుల మాజీ ఎమ్మెల్యే, రాయచోటి మాజీ ఎమ్మెల్యే, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వీళ్ళనే తీసుకొచ్చి నియమించారు. కానీ ఇక్కడ ఒకటి గమనిస్తే ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి కొన్ని అంశాల్లో నుంచి బయటకు వచ్చినట్లుగా అనిపించట్లేదు. ఎందుకని అంటే మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఎన్నికలకు ముందు ఏ విధంగా వ్యవహరించారో, పార్టీలో ఒక కీలకమైనటువంటి పదవిలో ఉండాలి అంటే 1 కులం ట్యాగ్ ఉండాలి, లేదా 2 జగన్ చుట్టూ ఉండేటువంటి కోటరీలో ఉన్నటువంటి వ్యక్తులకు బంధువులు కానీ, లేదంటే వారి సన్నిహితులు కానీ, లేదా వారి బంధువులకి బంధువులు కానీ ఇలాంటి వాళ్ళే అయి ఉండాలి. ఈ 2 కాకపోతే జగన్కి బంధువులు అయి ఉండాలి. ఈ 3 ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు వాళ్ళు పార్టీలో మంచి పొజిషన్స్లో ఉండొచ్చు. సో అదే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక అసలు విషయానికి వస్తే ఈ వీళ్ళలో పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమించినటువంటి వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈయన మీద పార్టీలోనే చాలామంది నుంచి వ్యతిరేకత ఉంది. ఎందుకని అంటే ఎన్నికలకు ముందు గడిచినటువంటి 5 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా కొన్ని సర్వేలు చేయించుకున్నాడు. ఈ సర్వేలు దేనికోసం చేయించుకున్నాడు? ఆయన పార్టీలో ఏ ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ ఎంపీ ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ మంత్రి ఏ విధంగా పనిచేస్తున్నాడు, పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, వ్యతిరేకత ఏమన్నా ఉందా, అనుకూలత ఉందా, ఏ అంశాల్లో వ్యతిరేకత ఉంది, ఏ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉందా, పార్టీ మీద వ్యతిరేకత ఉందా, ఇలా ప్రతి అంశంలోనూ క్షుణ్ణంగా వివరాలు తెలుసుకుంటే వాటిని సార్ట్అవుట్ చేసుకుని వాటి నుంచి కొత్త ప్రణాళికలను రూపొందించుకుని వాటి ద్వారా ప్రజల్లోకి ఎన్నికల సమయానికి పార్టీ మీద ఎటువంటి వ్యతిరేకత లేకుండా వెళ్ళినట్లయితే, అభ్యర్థుల మీద వ్యతిరేకత లేకుండా వెళ్ళినట్లయితే విజయం సాధించవచ్చు అని చెప్పి ఆయన పర్సనల్గా కొన్ని సర్వేలు చేయించుకున్నాడు. ఈ సర్వేలన్నింటికీ కూడా నాయకత్వం వహించి అన్నింటినీ నడిపించింది ఎవరో? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయనకంటూ ప్రత్యేకంగా ఒక టీంని అరేంజ్ చేసుకుని ఒక మంచి యంత్రాంగం సెట్ చేసుకుని వాళ్ళని ముందుండి నడిపించాడు, సర్వేలు చేయించాడు. ఫైన్, బాగానే ఉంది. అయితే ఈయన ఇచ్చినటువంటి రిపోర్ట్లు యాక్యురేట్గా లేవు. గ్రౌండ్ లెవెల్లో వచ్చినటువంటి రిపోర్ట్లు ఒకటైతే జగన్ని మెప్పించటం కోసం వాటిని తారుమారు చేసి ఈయన ఇచ్చినటువంటి రిపోర్ట్ల కారణంగానే జగన్ ప్రాపర్గా అంచనా వెయ్యలేక, ప్రాపర్గా పరిస్థితులను అర్థం చేసుకోలేక, ప్రజలంతా మన వెనకే ఉన్నారు అని చెప్పి నమ్మటం వల్ల కొంతమంది గెలిచేటువంటి వాళ్ళను కూడా మార్చి వేరొకళ్ళకి టికెట్లు ఇవ్వటం వల్ల ఇలా ఎన్నో అంశాలు, వీటన్నింటికి ఒక రకంగా సింపుల్గా 1 వర్డ్లో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నటువంటి అంశం. అంటే ఇది జగన్ వరకు వెళ్ళిందా వెళ్ళలేదా అంటే అది మనం చెప్పలేం, కానీ క్రింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, పలువురు వైసీపీ నాయకులు కావచ్చు, ఇది చర్చించుకుంటున్నటువంటి అంశం. మరి అలాంటి వ్యక్తినే మరలా తీసుకొచ్చి పార్టీ ప్రధాన కార్యదర్శి పొజిషన్లో కూర్చోబెట్టడం అంటే ఆల్రెడీ ఆయన వల్లే పార్టీ నష్టపోయింది అని భావిస్తున్నప్పుడు మరలా తిరిగి వచ్చి ఆయన్నే తీసుకొచ్చి కూర్చోబెట్టడం. అలానే ఇక చూస్తే రాయలసీమ ఏరియాకి చెందినటువంటి వాళ్ళనే మళ్ళీ నియమించటం. ఇక సోషల్ మీడియా ఇన్ఛార్జిగా అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్ళటం ముఖ్యం. అలాగే కౌంటర్ ఇవ్వాలి అంటే సోషల్ మీడియా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన వాళ్ళు, తనకు సంబంధించిన వాళ్ళు, తన బంధువులు ఇలాంటి వాళ్ళని ఎంచి తీసుకొచ్చి కూర్చోబెట్టడం. ఇలా కాకుండా ఎవరికైతే నిజంగా అర్హత ఉంటుందో, ఎవరికైతే నిజంగా సత్తా ఉంటుందో, ఎవరికైతే నిజంగా టాలెంట్ ఉంటుందో అలాంటి వాళ్ళని
కులం ట్యాగో, బంధుత్వం ట్యాగో, లేదంటే కోటరీ ట్యాగో, కోటరీ బంధువులకు బంధువులు లేదా వాళ్ళ బంధువుల ట్యాగ్లో ఇలాంటివేవీ లేకుండా నిజంగా అర్హత ఉన్నటువంటి వ్యక్తిని, పార్టీ మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తిని, పార్టీ గెలుపు కోసమే పని చేసేటువంటి వ్యక్తుల్ని, పదవుల కోసమో లేదంటే జగన్ దగ్గర వాళ్ళ చరిష్మా తగ్గిపోతుందని చెప్పి లేని వాటిని సృష్టించటమో లేకపోతే ఉన్న వాటిని కప్పిపుచ్చుకుంటామో ఇలాంటివి చేయకుండా చేసేటువంటి వ్యక్తులను తీసుకువచ్చి ఆ స్థానాల్లో కూర్చోబెడితే వచ్చే ఎన్నికల కన్నా పార్టీ బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాగూ ప్రక్షాళన దిశగా అడుగులు వేసినప్పుడు సమూలమైనటువంటి ప్రక్షాళన చేపట్టినట్లయితే పార్టీకి మంచి బెనిఫిట్ ఉంటుంది. కానీ మరి ఏం సాధిద్దామని జగన్ మరలా పాత పందానే కొనసాగిస్తూ ఉన్నారనేది అర్థం కానటువంటి అంశం.